परम शांति बेहद के बेहद की परम 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 महाशांति है, महाशांति है। आज मैं बच्चों को ये कहना चाहती हूँ कि आज का दिन जो है हम सब बेहद के बच्चों के लिए बेहद विश्व बेहद कल्याणकारी बापू जी का जो अवतरण हुआ, तो देखो बापू जी का जो अवतरण हुआ तो किस लिए हुआ। बापू जी आए हैं पूरे मल्टीवर्स को बदलने, मृत्यु लोक को अमर लोक बनाने। तो हम सब कितने भाग्यशाली हैं। बापू जी ने हमारा भाग्य जगा दिया। हमने कभी सपने में भी नहीं सोचा था कि इतने ऊंचे से ऊंचा भगवान हमें इस साकार दुनिया में साकार रूप में हमें मिलेगा बापू जी, और पढ़ाई पढ़ाएंगे, इतना पास रह के प्यार भी देंगे। कभी सपने में भी सोचा नहीं था कि इतना बड़ा भाग्य बेहद के बच्चों का है। हम सबका बेहद ऊंचा भाग्य है। अपने सभी बच्चों का, बेहद के बच्चों का भाग्य का वर्णन मैं क्या करूं, मेरे पास शब्द नहीं है। इतना ऊंचा भाग्य है। कहाँ हम आए हैं और कहाँ हमें जाना है, कहाँ बापू जी लेके जाने वाले हैं। हमें बापू जी ने कौन सा स्थान दिया है। इस खुशी में, इस नशे में रहो। बस मैं इतना ही कहना चाहती हूँ कि आज हमारे लिए बापू जी आए तो हमारा जीवन सफल हो गया। हमारा जीवन जो मनुष्य जन्म सफल हुआ, मनुष्य जन्म हीरे जैसा बन गया, हीरे तुल्य जीवन बन गया। इससे बड़ी कमाई कोई हो नहीं सकती। जो बेहद के बच्चों ने कमाई कर ली है, हम सब ने मिलके, ऐसी कमाई कोई विश्व में तीनों लोकों में कोई नहीं कर सकता। तो साकार रूप में बाप को पाना, बाप को मिलना, ये बहुत बड़े भाग्य की निशानी है। इससे बड़ा भाग्य कोई हो ही नहीं सकता। बेहद के बेहद की परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। सभी बच्चों को ढेर सारा याद, प्यार और नमस्ते। పరం శాంతి. మీరు ఇప్పటి వరకు మా ఆడియో బాపూజీ జన్మదినోత్సవ సందర్భంగా స్పెషల్ మెసేజ్ బేహద్ అందరికీ ఇచ్చినది. దానికి తెలుగు అనువాదం. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. ఈరోజు పిల్లలకి నేను ఈ యొక్క విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఈరోజు ఏదైతే మనము బాపూజీ అవతరణ దినోత్సవంను, అనగా లౌకికంగా అయితే పుట్టినరోజు అని చెప్పుకుంటూ ఉంటారు. మన బేహద్ పిల్లల కోసం ఇది కళ్యాణకారి అవతరణ దినోత్సవము. బాపూజీ ఎందుకు అవతరించారు చూడండి. బాపూజీ ఏదైతే మన కోసం అవతరించి ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది కదా. బాపూజీ వచ్చింది భలే మల్టీ యూనివర్స్ మార్చడం కోసం. కానీ బేహద్ పిల్లలు సాకార రూపంలో ఈ మృత్యులోకంలో ఇరుక్కుపోయారు అని, పంచతత్వాల్లో ఇరుక్కుపోయారు, జనుమరణ చక్రంలో ఇరుక్కుపోయారు, పవర్ లాస్ అయిపోయారు అనే భావన, ఆ ప్రేమతోటి బాపూజీ మన కోసమే భూమి మీదకి వచ్చారు. మృత్యులోకంను అమరలోకంగా చేయుటకు మనం ఎంత భాగ్యశాలి ఆత్మలము ఒకసారి ఆలోచించండి. బాపూజీ మన భాగ్యాన్ని మేల్కొల్పారు. మనం ఎంత డౌన్ఫాల్లో ఉన్నామో, పవర్ లాస్ అయిపోయి, కానీ బాపూజీ వచ్చి మనకి భాగ్యాన్ని మేల్కొల్పారు. ఈ మాటను మనం స్వప్నంలో కూడా, కలలో కూడా ఊహించలేదు. ఇంత ఉన్నతోన్నతమైన భగవంతుడు మనకు ఈ సాకార ప్రపంచంలో సాకార రూపంలో మనకు లభిస్తారా అని. బాపూజీ రావటమే కాదు, ఎంత బేహద్దు విద్యను మనకు చదివించారు, మనకు చెప్తూ ఉన్నారు. మనకు దగ్గరగా ఉంటూ ప్రేమను కూడా ఇచ్చారు. ఇది కూడా మనం స్వప్నంలో కూడా ఆలోచించలేదు, ఊహించను కూడా ఊహించలేదు. ఇంత గొప్ప భాగ్యము బేహద్దు పిల్లలకి తండ్రి ఇచ్చారు. మనము అందరము కూడా ఉన్నతోన్నతమైన భాగ్యశాలి ఆత్మలం. మన భాగ్యం చాలా ఉన్నతమైంది. పిల్లలందరికీ కూడా బేహద్దు భాగ్యాన్ని ఇచ్చారు అంటే
బేహద్దు పిల్లల యొక్క బేహద్దు భాగ్యాన్ని నేను ఏమని వర్ణించను అంటున్నారు మా. ఈ యొక్క భాగ్యాన్ని వర్ణన చేయుటకు నా దగ్గర మాటలు కూడా లేవు. ఏ మాటలన్నా ఈ యొక్క బ్రహ్మాండంలోని శబ్దాలేగా. ఈ మాటల్ని ఉపయోగించి వర్ణించినా కూడా అది తక్కువే అయిపోతాయి. అందుకని నేను ఏ మాటలు ఉపయోగించి బేహద్దు పిల్లల యొక్క భాగ్యాన్ని వర్ణన చేయను అని అంటున్నారు. ఇంత గొప్ప భాగ్యము మనకు ఇప్పుడే లభించింది. మనం అసలు ఎక్కడ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, బాపూజీ మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తారో, మనకు ఏ స్థానాన్ని ఇస్తారో మనం ఊహించలేదు. కాబట్టి బాపూజీ లభించాడు అంటేనే, తండ్రి దొరికారు అంటేనే చాలా ఖుషిగా ఈ ఆనందంలో ఈ యొక్క నషాలో ఉండండి బాస్. పిల్లలందరూ ప్రేమగా స్నేహంగా కలిసి ఉంటూ సహయోగంగా ఒకరికొకరు అనుభవాల్ని పంచుకుంటూ ప్రేమని పంచుకుంటూ, మళ్ళా సహయోగము అంటే మనస వాచ కర్మణ కూడా అవసరమైనంత వరకు కూడా స్థూలంగా సూక్ష్మంగా కూడా మీరు సహయోగిగా ఉంటూ ఉండాలి బాపూజీకి, బేహద్దు పిల్లలకి కూడా. అందుకనే నేను ఈ విషయం మీకు చెప్తూ ఉన్నాను. ఈరోజు బాపూజీ భూమి మీద అవతరించిన రోజు. సాధారణంగా పుట్టినరోజు అనుకోవటం కాదు ఇది. అయితే కొంతమంది పిల్లలు మరి బాపూజీకి విషెస్ పంపించండి, బాపూజీకి వీడియో చెయ్యండి అంటే ఎగ్జిబిషన్ చేసుకోవాలా ఏంటి అని కూడా అంటారు. అంటే తండ్రిని ప్రత్యక్షం చేయటం ఇది మన గొప్ప చెప్పుకోవటం కాదు. మనం బాపు రూపాన్ని ధారణ చేసి బాపూజీ లాగా అగుటకు మనం పురుషార్థం చేస్తూ ఈ యొక్క మీడియా ద్వారా మనము ఈ యొక్క విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మన సంకల్పం చేస్తున్న మాటలు చెప్తున్నా అది వాయుమండలానికి వెళ్ళిపోతాయి. మన నోటి నుండి ఒక మాట మాట్లాడితే అది వాయుమండలంలోకి వెళుతూ ఉంది. ఇప్పుడు ఇంతమంది బాపూజీ విష్ యూ హ్యాపీ బర్త్డే బాపూజీ, అవతరణ దినోత్సవానికి శుభాకాంక్షలు అంటే మన యొక్క మాట అనంతకోటి బ్రహ్మాండాలు దాటి మల్టీ యూనివర్స్ దాకా వెళ్తుందేమో, ఇంకా పై ప్రపంచంలోకి వెళ్తుందేమో. బాపూజీ ఒక్క మాట బేహద్దు కళల ప్రపంచం వరకు వెళ్తుంది అంటే బేహద్దు పిల్లల యొక్క ఖుషి ఓ నషాను ఏ రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటారో అది కర్మ రూపంలో, వాకు రూపంలో, మళ్ళా సంకల్ప రూపంలో చేస్తూ ఉంటే అది వాయుమండలానికి వెళ్ళిపోతుంది. అందుకనే బాపూజీ ఎప్పుడు ఖుష్ రహో బేటా అంటారు. ఖుషిగా ఉండండి, నషాగా ఉండండి అని. నషాగా ఉంటే వాళ్ళ కర్మలు, మాట, వ్యవహారం చాలా సంతోషంగా ఉంటుంది. నషా లేదనుకోండి ఇలాంటి మాటలే మాట్లాడతారు. బాపూజీని ఇక ఎక్స్ప్రెస్ మరి ప్రత్యక్షం చేయడానికి ఎగ్జిబిషన్ చేయాలా, మనం ఎన్ని చెయ్యాలా అనే మాట అనటం చాలా తప్పన్నమాట. ఎందుకు అంటే నేను ఈ విషయం చెప్తున్నాను అంటున్నారు మా. ఈరోజు మన కోసం బాపూజీ వచ్చారు. మన జీవితం సఫలమైంది బాపూజీ జ్ఞానం వినటంతో, బాపూజీని పొందటంతో. మన జీవితం మానవ జీవితమా ఇప్పుడు ఉన్నది మనం సాధారణంగానే ఉన్నాం. దివ్యమైన అలౌకికం పరమతత్వంలోకి వెళ్ళలేదు, ఆత్మ పరంలైట్ పూర్తిగా వెళ్ళలేదు. సాధారణంగానే జీవిస్తూ ఉన్నాం, సాధారణంగా ఉన్నాం. పవర్ అనేది ఎలా ఉంటుందో అనేది బయట ప్రపంచంలో ఇంకా బాపూజీ చూపించలేదు. బాపూజీ మన పవరు, తన పవరు చూపించిన రోజు క్యూ పడతారు, ఆహాకారాలు జరుగుతాయి. అందుకే టైము బాపూజీ ఆరా వేసుకున్నాడు, పిల్లలందరికీ ఆరా వేశారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నషా ఖుషి అనేది చూపించాలి. అందుకని ఈ మాట నేను చెప్తున్నాను. బాపూజీ వచ్చిందే మన జీవితం సఫలం అయిపోయింది, సఫలం చేసుకోవటం కోసం. మన మానవ జన్మ కూడా సఫలమైంది. అసలు మానవ జన్మలోనే భగవంతుణ్ణి పొందటానికి ఎన్ని వేల కోట్ల లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు భగవంతుణ్ణి చూడటానికి. అది కూడా కాదు, మానవ రూపంలోనే భగవంతుణ్ణి పొందుతారు అన్న ఉద్దేశంతో దేవతలు కూడా మానవ జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉంటారు. మరి అంత గొప్ప భాగ్యం మనకు మానవ శరీరంలో మరి భగవంతుడు లభించాడు. ఈ జన్మ మనకు సఫలమైనట్టే కదా. మరి మన జన్మ వజ్ర సమానంగా అయిపోయింది, వజ్రతుల్యమైన జీవితం అయిపోయింది. ఎంత విలువైన జీవితము. కాబట్టి ఈ విలువైన జీవితంలో మనం చాలా చాలా సంపాదన చేసుకుంటూ ఉన్నాం. భలే మనం కనిపించకపోవచ్చు, ఎదురు వాళ్ళకి కనిపించకపోవచ్చు, అది జమ అయిపోతూనే ఉంటూ ఉంటుంది. చాలా గొప్ప భాగ్యము. దీన్ని మించిన సంపాదన ఇంకొకటి లేదు.
బేహద్దు పిల్లలు సంపాదించుకుంటూ ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకుంటూ ఉన్నారు. మరి మీకు అన్నీ లభిస్తూ ఉన్నాయి, మనకు అన్నీ లభిస్తూ ఉన్నాయి. అందరం కలిసి కూడా ఈ సంపాదించుకుంటున్నాం. విశ్వంలోనే కాదు 3 లోకాల్లో కూడా ఇలాంటి సంపాదన అనేది లేదు. సాకార రూపంలో బాపుని పొందటం, బాపూజీని కలుసుకోవటం, ఇది చాలా గొప్ప భాగ్యానికి గుర్తు, చాలా భాగ్యం. దీన్ని మించిన భాగ్యం ఇంకొకటి లేదు. ఈ మాట పదే పదే గుర్తుంచుకోండి, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. నిద్రపోతున్నా ఇదే మాట మన మనసులోకి రావాలి. మనం పూర్తిగా బాపు వాళ్ళంగా, బాపు లాగా అయిపోవటానికి మా కూడా చక్కటి ప్రేరణ ఇస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా చక్కగా ఇలాంటి పురుషార్థం చేయండి. పిల్లలందరికీ కూడా చాలా చాలా ప్రియస్మృతులు, ढेर सारा याद प्यार और नमस्ते అంటున్నారు. మా పరం శాంతి.